హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి 80 సెంటీమీటర్స్తో కనిపిస్తుందా ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా 80 సెంటీమీటర్స్తో బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి కాటన్ కాదు, అలా అని ప్యూర్ పాలిస్టర్ కాదు, ఒక మధ్య రకంగా ఉంటుంది. ఆ క్లాత్ తీసుకొచ్చాలన్నమాట స్టిచ్చింగ్ కోసము. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఓపెన్స్ అటువైపు వేసుకొని జాయింట్ నా వైపు అయితే వేసేసుకున్నాను. కింద అయితే ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక లైన్. ఇది తగ్గులుగా ఉంది కదా, పోగులు పోగులుగా, ఇదైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కింద ఫస్ట్ అయితే ఒక లైన్ వేసేసుకున్నాను, హెచ్చు తగ్గులు తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుందా అంటే కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి సరిపోదండి. కొంచెం లావుగా ఉన్న వరకు అయితే సరిపోదు. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట, ఇదంతా ఎక్స్ట్రా క్లాత్. ఇక్కడికి వచ్చేసి మనకు టైట్ కుట్టుంది, ఇక్కడికి వచ్చేసి టైట్ కుట్టు, ఇక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్, ఇక్కడికి వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ ఫిల్ట్ కోసం వేసేసుకొని ఫస్ట్ ఈ లైన్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ ఒక లైన్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది నడుము లూజ్ ఎంత అనేది మనకు తెలియాలి కదా. కింద ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే 7.5 ఉంది. 7.5 అంటే 15 ఇంచెస్, 30 ఇంచెస్ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ నడుము లూజు. 30 ఇంచెస్ అంటే మనం చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఉక్సు పట్టు ఉంటుంది కదా, ఉక్సు పట్టి నుంచి ఈ టైట్ కుట్టు వరకు కింద ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి. 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు అంటే 16, 32 ఇంచులు చెస్ట్ లూజు. అంటే మ్యాక్సిమం నడుము లూజు చెస్ట్ లూజుకు 2 ఇంచెస్ తేడా ఉందన్నమాట. అదే 8 ఇంచులు ఇక్కడ చెస్ట్ కోసం అయితే పెట్టేసుకుందాం. ఇలా చెస్ట్ పాయింట్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు, బ్లౌజ్ పొడవు బ్యాక్ టక్స్ నుంచి కింద ఖర్చు వదిలేసుకొని పైన ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇదంతా మనకు 30 నడుము లూజ్ కదా. 30 నడుము లూజ్ అంటే షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్. ఇది వచ్చేసి కస్టమర్ చాయిస్ ప్రకారం వెళ్దాం మనం దీనికి. ఖర్చుతో కలిపి మనకు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఇప్పుడు చూసుకుందాం ఒకసారి. నేను ఖర్చుతో కలిపి పెట్టాను కదా, నాకు 5.5కి కొద్దిగా తక్కువగా వచ్చింది. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఒకసారి చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని, ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది. మనం అదే ఇప్పుడు మనకు షోల్డర్ ఎంత వచ్చింది, 5.5 ఇంచులు వచ్చింది కదా. 5 ఇంచులు వచ్చేసి చంక డౌన్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు. ఇక్కడ వచ్చేసి సెంటర్లో 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం.
అయితే ఈ ఆమ్ రౌండ్ చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకోకూడదు, ఎప్పుడైనా బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అనేది మనం కరువు తీస్తాం కదా, ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్రంట్ సైడ్ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోకుండా బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి. అది కూడా ఇలా ఎలా ఉందో అలా తిప్పకూడదు అనమాట. మనం పుట్టినట్టుగా తిప్పకుండా ఇలా స్ట్రైట్గా పట్టి చూసుకోవాలి. స్ట్రైట్గా పట్టి చూసుకుంటే నాకు 7.5 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది. చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా పైన ఖర్చు వదిలేసుకొని వచ్చేసింది వరకు 7.5 ఇంచులకు ఒక గీత 2 గీతలు ఎక్స్ట్రాగా ఉంది, వచ్చేసింది. సరిపోతుందండి. నేను కింది నుంచి చెక్ చేసి చూస్తాను. చూడండి మీకు ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా, 7.5 ఇంచులకు కొద్దిగా తక్కువగా ఉంది, సరిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా 2 ఇంచెస్ చెస్ట్కి నడుముకి 2 ఇంచెస్ తేడా ఉన్నప్పుడు చెక్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదండి. ఆమ్ రౌండ్ బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది. చెక్ చేసుకుంటేనే సెట్ అవుతుంది అంటే అవసరం లేదు, చెక్ చేసుకోకపోయినా సెట్ అవుతుంది. మనకు పైన వచ్చేసి 2 ఇంచెస్ కదా, కింద వచ్చేసి 2.5 ఇలా మార్కింగ్ వేసేసుకొని రౌండ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫిల్టర్ ఇలా ఇక్కడ మనం టైట్ కుట్టుకి 1 ఇంచ్ కలుపుకొని దానికి మిడిల్లో ఇలా పెట్టేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచు ఆ మార్కింగ్కి ఇలా. ఇది నెక్ కిందికి ఉంది కదా, మనకు 3.5 4 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 4 ఇంచెస్ సరిపోతుంది మనకి. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనకి 80 పాయింట్స్లో బ్లౌజ్ అనేది, ఇది లైనింగ్ కోసం ఇచ్చారండి, కాటన్ బ్లౌజ్ కాదు, లైనింగ్. ఇది లైనింగ్ కోసం కాటన్ తీసుకురాకుండా ఇది తీసుకొచ్చారనమాట. అటు పాలిస్టర్ కాదు, ఇటు కాటన్ కాదనమాట. రెండుకి మధ్యలో మధ్య రకం, కొంచెం స్మూత్గా ఉంటుంది, కొంచెం రఫ్గా కూడా ఉంటుంది అనమాట. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా. ఈ కింది వైపున మీకు కుట్టేటప్పుడు అని చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక 1/4 ఇంచ్ తీసుకోండి అని అయితే మీకు డైరెక్ట్గానే చెప్పేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే కుట్టేటప్పుడు నేను వీడియో పెట్టట్లేదు కదా, టైం పడుతుందండి. వీడియోలో అయితే పెడతాను కానీ. చూడండి, ఇప్పుడు చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, ఇక్కడ బ్యాక్ పార్ట్ టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడికి వేసుకున్నాం కదా మార్కింగ్, మనం ఇక్కడ సైడ్ కూడా ఇలా వేసేసుకొని పెట్టుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, ఎంత పొడవు వేయాలనేది. ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాం. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ డబల్ ఫోల్డింగ్ ఉంది కదా, డబల్ ఉంది కదా, ఓపెన్స్ మన వైపున ఉన్నాయి, జెయింట్ అటు వైపు ఉంది కదా, దీన్ని ఇలా మిడిల్కి ఇలా మడిచేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మడతలుగా ఉంది, ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులుగా ఉందన్నమాట. నేను అది స్ట్రైట్గా తీసేసుకుంటున్నాను ఇక్కడ. అయితే ఈ కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. బ్లౌజ్కి వచ్చేసి హెమ్మింగ్కి పెట్టాలి. నేను దాని అంచు మాత్రమే మడుస్తాను కాబట్టి ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్ పొడవు ఎక్స్ట్రాగా ఉందంట, కొద్దిగా తగ్గించమన్నారు. నేను 1 ఇంచ్ కొద్దిగా తక్కువగా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఖర్చు కోసం, కుట్ల కోసం. హెమ్మింగ్కి వచ్చేసి దీంట్లోనే మడిచేస్తానండి, ఎందుకంటే హ్యాండ్ పొడవు అనేది తగ్గించమన్నారు అన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. మనకు చంకడం తెలియాలి కదా, ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకొని మనకి చంకడం వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనకు చంక టైట్ కుట్ట ఎంత ఉందో ఒకసారి వేసేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అనేది
తీసేసుకొని చంక టైట్ కుట్టు వచ్చేసి 7.5 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ఎంతైనా ఉండని ఇలా మిడిల్ మడ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని పైన వచ్చేసి 1.25 ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఈ 2 మార్కింగ్లని కలుపుకుంటూ ఇలా కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇలా చూసారు కదా మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందా, 80 సెంటీమీటర్స్ అయినా కూడా 10 ఇంచెస్ ఉందండి. 10.5 ఉంది. కుట్టేసరికి నాకు 9.5 రావాలి, సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటి ఇలా పెట్టేసుకొని ఇది ఓపెన్ చేసుకున్నాం. ఇది ఓపెన్ చేసుకొని మనం కరువు తీస్తాం కదా, ఆ కరువు తీసేది మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ ఒక 1 ఇంచ్ అంత వదులుకొని ఇది మధ్యలో ఈ 1 ఇంచ్ తీసుకెళ్ళి ఈ టైట్ కుట్టుకు మధ్యలో ఇలా పెట్టేసుకొని ఇలా అంటే ఒక గీత అనేది పడిపోతుంది మనకి. ఇది పాలిస్టర్ లైనింగ్ కదా, పడట్లేదు. ఆ సెంటర్లో 30 ఇంచ్ లోతు వచ్చేటట్టు ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ నేను లావుగా వచ్చి నాకు వేసేటప్పుడు కానీ ఇక్కడ సన్నగా స్టార్ట్ చేసి ఈ మిడిల్లో వచ్చేసి 30 ఇంచ్ లోతు ఉండేటట్టు చూసుకొని ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా వచ్చేటట్టు తీసేస్తే అసలు ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా నీట్గా వస్తుందని నేను తీస్తాను. చూడండి ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా, ఆ చివరన ఈ చివరన సన్నగా ఉండాలి. మిడిల్లో వచ్చేసి 30 ఇంచ్ లోతు అనేది ఉండాలి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తామని గుర్తు కోసం ఇట్లా ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసము ఇలా నీట్గా పెట్టేసుకొని ఇటు సైడ్కి స్ట్రైట్గా ఉండాలండి లైన్ అనేది. ఏమాత్రం కొంచెం తేడా ఉన్నా కూడా బ్లౌజులు నెక్కులు పెద్దగా అయిపోయి పాడైపోతుంది అనమాట. అందుకని స్ట్రైట్గా ఒక లైన్ ఇక్కడ సైడ్ ఫస్ట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం. ఇలా ఈ సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకున్నా ఏం పర్వాలేదు, ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసము ఇలా ఒక మార్కింగ్ బాక్స్ షేప్ అనేది వేసేసుకొని దీని లోపల 1/2 ఇంచ్ లోతు ఎవరికైనా ఏ సైజు వారికైనా ఎంత సన్నగా ఉండని లావుగా ఉండని 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పొడవు ఫ్రంట్ నెక్ ఈ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఈ బ్లౌజ్ చూడండి ఇలా ఉంది. బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రాగా ఉంది, ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉందంటే సైడ్ వైపున ఎక్స్ట్రాగా ఉంటుంది. అది చెక్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పొడవు చెక్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పొడవు వచ్చేసి ఖర్చు లేకుండా కింద పైన ఖర్చు లేకుండా నాకు 11 ఇంచులకు కొద్దిగా తక్కువగా ఉంది. నేను 11.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. అంటే ఒక 1/2 ఇంచ్ కల 1/2 ఇంచ్ తక్కువగానే పెట్టేసుకుంటున్నాను. అయితే ఇది ఫ్రంట్ పొడవు వచ్చింది కదా, సైడ్ వైపున మనకు కరెక్ట్గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి తక్కువగా ఉంది కదా, ఒక సైడ్కి వచ్చేసి సైడ్ వైపున ఒకసారి సైజ్ బ్లౌజ్ పెట్టేసి చెక్ చేసుకుంటాను నేను. చూడండి ఈ చంక కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు నుంచి క్రాస్ కొట్టి వరకు చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత కిందికుందో. ఇలా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఆ క్రాస్కి. ఇలా
చూడండి ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. చూడండి ఫ్రంట్ నెక్ ఇలా నీట్గా పెట్టేసుకొని నేను ఉక్స్ సైడ్ చూస్తున్నాను. చూడండి ఫ్రంట్ నెక్ కాజా సైడ్ కాదు, ఉక్స్ సైడ్ చూస్తున్నాను. ఎంత వచ్చింది ఈ క్రాస్ తిరిగే వరకు చూసుకోవాలి మనం. ఇలా ఇలా ఒకటి వేసేసుకోండి, ఇలా వేసేసుకొని ఇక్కడి వరకు చూసుకోండి. 6 అండి, 6 ఇంచెస్కి ఒక 2 లైన్లు ఎక్కువగా ఉంది. నేను 6.5 పెట్టుకుంటున్నాను. నాకు పైన 6.5 కొద్దిగా తక్కువగానే పెట్టుకుంటున్నాను. పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే తిప్పేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి మీరు టేప్తో చెక్ చేసుకోండి. టేప్తో చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మన కింది నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని కూడా షేప్ ఇవ్వచ్చు. కానీ కొంతమందికి ఎక్స్ట్రాగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది కదా, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఉక్స్ పట్టు వచ్చేసి చూసుకుంటే నాకు కుట్టిన తర్వాత 3.5 ఉంది. ఇది కుట్టిన తర్వాత 3.5 ఉంది. నెక్ కొంచెం కుట్టేసరికి ఎక్స్ట్రా అవుతుంది, మళ్ళీ మనం కుట్టేసరికి ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి కొంచెం కరెక్షన్ చేశాను. ఇక్కడ 3.5 కుట్టిన తర్వాత ఉంటే నేను 4.5 అలా పెట్టుకున్నానండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకి ఒక డాటు, 2 ఇంచుల గ్యాప్తో ఒక డాటు, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఇలా ఈ సైడ్ వచ్చేసి అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు, అటు కొద్దిగా ఇటు కొద్దిగా ఖర్చు వదిలేసుకొని మిడిల్లో సెంటర్లో 2 ఇంచెస్ లేదా 2 ఇంచులు 2.5 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 2.5 వచ్చింది. ఈ డాట్ బేస్ చేసుకుంటే మనకి ఈ డాట్ వచ్చేస్తుంది. ఈ డాట్ వేసిన తర్వాత క్లాత్ని ఇలా పట్టేస్తే ఈ డాట్ వచ్చేస్తుంది. 4th డాట్ వచ్చేసి క్రాస్ కటింగ్కి వేసినా వేయకపోయినా పర్వాలేదండి. కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒకవేళ ఎక్స్ట్రాగా వచ్చింది అనుకున్నప్పుడు ఈ డాట్ వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. అదే స్ట్రేట్ కటింగ్ అయితే 4 డాట్స్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి 4వ డాట్ ఏం అవసరం లేదు. కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్లో కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్కి పెద్దగా ప్రాక్టీస్ అవసరం లేదండి, చూస్తే వచ్చేస్తుంది. కటింగ్ మాత్రం ఒక్కొక్క సైజు ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ కావాలి. కటింగ్ చేయి తిరగాలన్నమాట. కటింగ్లో బాగా చేతివాటం ఉండాలి. చూడండి ఇక్కడ అయిపోయింది. ఇంకా టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల రెండిటికి సమానంగా వేయచ్చు అనమాట. పెట్టేసుకొని కింది వైపున మార్కింగ్ సేమ్ ఇప్పుడు మనం ఇలా వేలి సాయంతో ఇలా వేసేసి పెట్టుకుంటే మన కింది వైపున కూడా మనం ఎక్కడికి వేయాలి అనేది తెలిసి ఉంటుంది అన్నమాట. ఇలా తెలిసి ఉంటుంది, మనం వేసేయచ్చు, ఈజీగా వేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు చూపిస్తాను. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా టోటల్గా చూస్తేనే మీకు కటింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. కొలత ఎలా ఉంటుందంటే క్రాస్ బెల్ట్కి ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, 30 ఇంచెస్ కదా. 30 అంటే మనం ఒక 8, 9 పెట్టుకున్నా సరిపోతుందండి. క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను 10 పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రాగా ఉంటే ఏమవుతుంది, ఏమీ పర్వాలేదు, కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా కుట్టిన తర్వాత తీసేసుకోవచ్చు. సైడ్ వైపున వచ్చేసి మనం కుట్టిన తర్వాత 2.5 ఇంచులు రావాలి. 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడ సెంటర్లో వచ్చేసి కూడా 3 ఇంచులు, ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసి 3.5 ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేశాను. అయిపోయిందండి. నాకు ఎక్స్ట్రాగా ఉన్నా కూడా ఇది ఇట్లా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఇన్విజిబుల్ వేస్తాను పైపింగ్ అనేది. ఇప్పుడు వేసే పద్ధతి కాదు, ఇంతకుముందు రోజుల్లో వేసే పద్ధతి, అదే పద్ధతి వేస్తాను. చాలా నీట్గా ఉంటుంది.
ఆల్రెడీ ఛానల్లో వీడియోలు ఉన్నాయి, క్రాస్ బెల్ట్ లేదా వేసుకోవాలన్నది. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా 80 సెంటీమీటర్స్లో కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాను. వీడియో అయితే లెంతీ అయిపోతుంది, కట్ చేస్తానండి.